$1,00,000 చెల్లిస్తేనే వీసా H1B వీసాకి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేస్తున్నారా ట్రంప్? బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. H1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీసా అప్లికేషన్ల రుసుము $1,00,000కి పెంచారు. భారత్ పై తీవ్ర ప్రభావం చూపబోతోంది ఈ కొత్త విధానం. H1B వీసా లాటరీ సిస్టమ్ ని అమెరికా తొలగించింది. టెక్ సంస్థలపై పెనుభారం పడుతుంది ఈ కొత్త నిర్ణయంతో. ఐటీ సంస్థలు సంతోషపడతాయని ట్రంప్ అంటున్నారు. సో వింటున్నారుగా ట్రంప్ వ్యాఖ్యలు. $100,000 $1,00,000 ఇస్తేనే ఇకపై అప్లికేషన్లకి అప్లై చేసుకోవచ్చు వీసాకి సంబంధించి. H1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయానికి సంబంధించిన వార్త ఇది. వీసా అప్లికేషన్ల రుసుముని పెంచారు భారీగా $1,00,000కి. భారత్ పై తీవ్ర ప్రభావం చూపబోతోంది కొత్త విధానం. H1B వీసాకి సంబంధించి ఇప్పటివరకు లాటరీ సిస్టమ్ ఉండేది, దాన్ని కూడా తొలగించారు. టెక్ సంస్థలపై పెనుభారం పడబోతోంది ఈ కొత్త నిర్ణయంతో. ఐటీ సంస్థలైతే సంతోషపడతాయని ట్రంప్ అంటున్నారు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త ఇది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 $100,000 గా నిర్ణయిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు ఆయన. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. దాదాపు US లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. H1B వీసా లాటరీ సిస్టమ్ ని తొలగించింది అమెరికా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాలకి సంబంధించి వీసా అప్లికేషన్ల రుసుమును భారీగా పెంచారు. $1,00,000 చెల్లించాలి అంటున్నారు. $100,000 ని చెల్లించాలి అని ఆయన చెప్తున్నారు. ఈ నిర్ణయం అనేది తీవ్ర ప్రభావం చూపనున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. H1B వీసా లాటరీ సిస్టమ్ ని కూడా తొలగించింది అమెరికా. ఈ నిర్ణయం టెక్ సంస్థలపై కూడా పెనుభారం పడనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఐటీ సంస్థలు సంతోషపడతాయని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త ఇది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 గా నిర్ణయిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి 1 సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై కూడా ప్రభావం చూపించనుంది. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. దాదాపు US లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% కలిగి ఉంది, చైనా 11.7% ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి వీటిని మంజూరు చేస్తారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీని భరిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారుతుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ అంటున్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని అన్నారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు.